రోడ్ల మీద పోలీసులు కనబడ్డారంటే అంత దూరంలోనే బండి ఆపేస్తారు కొందరు. మూలమలత కాడ అట్నుంచి అటే మల్పుడు, లేదంటే సందులకు గుసాయించుడు. వాళ్ళు ఎడమ దిక్కుంటే వీళ్ళు కుడి బాజుకెళ్ళి తప్పించుకుంటారు. ముంగటున్న బండ్ల నడుమ సాటుకు సాటుకు అవతల పడుతుంటారు. కానీ కొందరు ఆడికే ఊకుంటలేరుల్లా. ఏహే మమ్మల్ని ఎవరు ఆపేదని ఏం చేస్తున్నారో చూడుండ్రి. ఈడ బండ్లు చెక్కింగ్ చేస్తుంటే గీ కారోడు ఆగకుండా అటు తిప్పిండు. తాకుడు దాకిస్తే పోలీస్ అన్న బండి మీద పడ్డాడు. కింద పడకుండా బ్యానెట్ పట్టుకుంటే అర్ధ కిలోమీటర్ దూరం అట్లనే దంచిండట. రంగారెడ్డి జిల్లా యాచారంలా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్లు చేస్తుంటే ఆపకుండా గీ ఉద్దారకం చేసిండ్రు. గా రువ్వడిలా తొవ్వెంట పోతున్న గీ బైకుకు టక్కరిస్తే ఈళ్ళకు సుత దెబ్బలు దాకినాయి. ముత్తమంత దూరం పోయినాక స్లో అయితే పోలీస్ అన్న దిగిండట. జరసేపటికే కారు పట్టుకున్నారు. గీ పని మంతులే బండిలున్నది మంచి కిక్కు మీద ఉన్నట్టున్నారు. లోపట ఓ కళ్ళు బాటలు మంది కిస దొరికింది. లేచినాళ్ళ మంచిగుండి సారు చిన్న చిన్న దెబ్బలతోటి బయటపడ్డాడు. సైకిల్ చేస్తూనే ఉన్నా, చెప్తూనే ఉన్నా, మొత్తుకుంటూనే ఉన్నా, కానీ వాళ్ళు ఎటువంటి రియాక్షన్ లేదు. ఆ విధంగా పారిపోవాలనే ఉద్దేశంతో ఇండియన్స్ తోటి నిజామాబాద్ లా ఓ గంజాయి ముఠాను పట్టుకోపోతే ఆబ్కారీ మహిళా కానిస్టేబుల్ ను కార్ తోటి గుద్ది పరారైండ్రు. వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ కొస్తే మంత్రి జూపల్లి సార్ వచ్చి మందలిచ్చిండు. పోలీసుల మీద దాడులు చేస్తే అస్సలు ఊకోమని వార్నింగ్ ఇచ్చిండు. ఇటువంటి దుర్మార్గాలు చేసేటువంటి వాళ్ళు దుండగులు లాంటి వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఆయుధాలు ఉన్నాయని ఆ ఫైల్ కూడా రన్ చేయమని చెప్పడం జరిగింది.